వేదములన్నీ కూడా అనంతావై వేదాహ అన్నట్టుగా వేదములు చాలా అనంతాలైనప్పటికీ కూడా దాంట్లో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనేవి చాలా ప్రధానమైనవిగా చెప్పుకుంటారు. దాంట్లో ఆచార్య వద్ద వాటిని నేర్చుకొని అర్థ విచారం చేస్తే తద్వారా పరబ్రహ్మాన్ని మేము తెలుసుకోవడానికి మన జీవితకాలం చాలదు. శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, కానీ అలాగే ఆయుష్ మాత్రం తక్కువ ఉంది, విఘ్నాలు కూడా చూసుకుంటే మనకి ఎక్కువ ఉన్నాయి. అంచేత అందుకని భగవంతుడు అవ్యాజమైన కృపతోటి తానే ఆచార్యుడిగా శిష్యుడిగా ఉండి మనకి అల్పాక్షరాలతోటి సారవంతమైనటువంటి విషయాన్ని మనకు అందిస్తున్నారు అని చెప్పుకుంటున్నాం. అంటే వేరు వేరు భాండాల్లో కష్టపడి దాంట్లో కొంచెం నిండు కొంచెం దాంట్లో కొంచెం అలా పోసిన పాలు కాచుకునే బదులు అన్ని కలిపి ఒక్కదాంట్లోనే పోసుకుంటే సారవంతమైనటువంటి పదార్థం ఒకే రూపంగా ఏర్పడుతుంది కదా. సూక్ష్మ ఉంది, సారవంతమగు అల్ప పరిణామం అవుతుంది. బెల్లాన్ని చెరుకు గంటలో ఎన్నో దాన్ని నిమిషం ద్వారా దాన్ని పిప్పిలా చేసి దాని సారం తీస్తేనే కదా బెల్లం ఒక ముద్దగా వస్తుంది. అలాగా దీంట్లో అందు ఈ సారవంతము వేదముల సారమంతే కూడా వ్యాహృతుల యందు సూక్ష్మ రూపంలో ఉంది. అందు భూహు అని వ్యాహృతులు అంటారు అనమాట వీటిని. ఈ అక్షరాన్ని వేదంలో ఉన్నటువంటి, నాకు కూడా అంత వివరణ తెలియదు. వ్యాహృతులు అంటే అందు భూహు అను వ్యాహృతి ఋగ్వేదంలో ఉంది, భువహ అను వ్యాహృతి యజుర్వేదంలో ఉంది, శువహ అను వ్యాహృతి సామవేదంలో ఉన్నది. ఈ మూడింటిని తీసుకొని బంగారాన్ని ఎంత ఇదిగా ఉన్నా కూడా దాన్ని పుటం పెడితేనే దానికి ప్రకాశం వచ్చినట్టుగా భగవంతుడు ఏం చేశాట, ఈ మూడింటిని కూడా ఈ వ్యాహృతులను కూడా తప్పింపచేశాడు. అంటే బంగారం పుటం పెట్టడం అంటే కాల్చడమే కదా. అలాగా ఆయన సంకల్పంతో వాటిని తప్పింపచేస్తే మేలిం బంగారం వంటి 3 అక్షరాలు పుట్టాయిట. భూహు నుండి భువహ నుండి ఊ, శువహ నుండి మా అనేటువంటి 3 అకారు ఉకారు మకారములు అంటారు. ఈ 3 అక్షరాలు కూడా వచ్చాయి. వీని అదే క్రమంలో కలపగా ఓం అని ఏర్పడింది. అంటే ఓంలో 3 అక్షరాలు కలిగినటువంటి ఏకాక్షర పదం అది. అకారు ఉకార మకారములు అనేవి, దీన్నే ప్రణవం అని అంటారు. భూహ ఒకదాన్ని మళ్ళీ అర్థం చెప్తున్నారు. భూహ అనగా జగత్కారణభూతుడగా పరమాత్మయే కార్యరూపమున పరిణమించనని అర్థము. కర్త ఎవరు? మా జగత్కారణభూతుడైనటువంటి ఆ పరమాత్మే, ఆయనే కార్యరూపం అని చెప్తున్నారు. భువహ అనగా జగత్తునందుగల చేతనులలో, ఆత్మలలో లేక జీవులలో పరమాత్మను ఆశ్రయించిన వారికి ఆశ్రితులకు సంసార నివృత్తి చేయువాడని అర్థము. రెండోది ఏంటి? భువహ అంటే సరే అసలు కర్త వచ్చేసాడు, ఆయన ఏం చేయాలని వచ్చాడు ఆయన? ఈ రెండోది చెప్తోంది, రెండో వ్యాహృతి చెప్తోంది. ఏమిటది? భువహ అనగా చేతనలుగా ఈ భూహ అనేది జగత్కారణతత్వం అయినటువంటి శ్రీమన్నారాయణుడు అని అర్థం చెప్పుకుంటే, భువహ అనేది ఏమిటిట అనగా జగత్తునందు గల చేతనులలో అంటే ఆత్మలలో లేక జీవులలో ఈ పరమాత్మ అంటే ఆశ్రితులు అయిన వాళ్ళకే ఇది. ఏ మంత్రమైనా ఏ శాస్త్రమైనా ఏదైనా భగవంతుడిని ఆశ్రయించిన వారికే ఆ మోక్షగాములైనటువంటి వాళ్ళకి ఏమనుకుంటారు? అలాంటి వాళ్ళకే కదా ఈ సంసారం నాకు వద్దు అంటే, వద్దు అంటే అందరూ సన్యాసులు అయిపోతారని కాదు. ఈ సంసారం మీద కొంచెం విరక్తి కలిగినటువంటి, అంటే ఈ ప్రాపంచిక విషయాల మీద కొంచెం వైరాగ్యం ఉన్నవాడు కూడా మోక్షగామి అయినటువంటి వాడికి వాళ్ళకి ఆ సంసార నివృత్తిని చేసేవాడు అని అర్థం. రెండోదండి అంటే ఓం అనేది అన్ని కూడా ఈ ఇదే ఒక అక్షరానికి నారాయణకి చెందినవే చెప్తున్నారు. ఇంకా మూడోదంటే శుభహానగా ఆత్మలన్నిటి యందు ప్రవేశించి ఉండు సర్వాంతర్యామి అని అర్థం కనుక వేద వ్యాహృతులైన ఈ మూడింటి నుండి వచ్చిన అకార ఉకార మకారాను అక్షరములు వేదముల సారమై ఉన్నవి. ఈ మూడు కూడా. మూడోది ఏమిటి? శుభ అనేది కదా అర్థం. సో ఇదేం సామవేదంలో అని చెప్పుకున్నాం కదా. ఇదేమంటుంటా ఎందుకంటే సరే నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను, మిమ్మల్ని సంసార నివృత్తి చేస్తాను అన్నాడు.
కానీ మన బుద్ధి మన మనసు సరైనది కాదు కదా. అందుకని పాపం ఆయనే మనలో ప్రవేశించి అంతర్యామిగా ఉండి, బాబు ఇది చెయ్యి, ఇది చేయకు, ఇది చెయ్యి, ఇది చెయ్యి చేయకు అని బుద్ధి ప్రేరణ చేస్తుంటుంది. ఈ ఈ బాహ్యమైనటువంటి ఈ విషయ వాంఛల్లోకి మనసు లాక్కుంటూ పెడుతుంది. అందుకని కళ్ళం వేసి మన బుద్ధి అనేటువంటి కళ్ళంతో దాన్ని లాక్కొని కాస్త ఇలా ఉండరా ఇలా ఉండరా అని వీడిని తయారు చేసుకుంటూ ఉంటాడు పాపం. ఆయన అలాగా చేసి ఈ 3 అర్థాలు వచ్చేట్టుగా, అంటే మనలో ఉన్నటువంటి అంతర్యామి మన్నేమో ఈ సంసార బంధాల నుంచి విడగొట్టేటువంటి వాడు, విడుదల చేసేటువంటి వాడు, జగత్ కారణభూతుడు. మన ఒక్కళ్ళని కాదు, ఈ జగత్ అందరినీ కూడా. అయితే ఆశ్రయించిన వాళ్ళని తొందరగా పెడతాడు, తీసుకెడతాడు. ఆశ్రయించని వాడిని పాప ఆయన కృపతోటి ఏవో వ్యాజాన్ని పెట్టుకొని ఏదో చిన్న చిన్న సుకృతాలను ఆయనే కల్పించుకొని అవన్నీ పోగు వేసుకొని కొన్ని కొన్ని కోట్ల జన్మలకైనా వీడు ఎప్పుడప్పుడు రావాలి కదా. ఏం చేస్తాం, ఒక అదేంటి కాస్త మనస్థిమితం లేనివాడు, అంగవైకల్యం ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళని ఆ తల్లిదండ్రులు వదులుతారా, వదలలేరు కదా. అలాగే జీవుల మీద ఆ స్వామి అంత ప్రేమతోటి ఎప్పుడప్పుడు తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఆయనే మార్కులు వేసుకుని, ఆయనే పరీక్షలు రాసుకుని, ఆయనే బుద్ధి పుట్టించి అన్ని ఆయనే చేసుకుంటూ ఉంటాడు. అలాగా ఈ ఆసక్తులకైతే తొందరగా తీసుకెడతాడు. అక్షరం అనగా అయితే ఇదేంటి అకారం వాచ్యుడు అన్నాం కదా. అకారం నుంచే ఈ శబ్దం అనే శబ్దరస అంతా కూడా అకారం నుంచే పుట్టింది అనుకుంటాం కదా. అంటే ఆ అనే అక్షరానికి ఏమిట, అక్షరము అనగా నాశనము పొందనిది అని అర్థం. అది దానికి అంటే ఎప్పుడు నాశనం లేనిది. క్షరం అంటే నాశనం అయిపోం, అక్షరం అంటే నాశనం లేనిది అని అర్థం. అటువంటి అక్షరంలో ఏర్పడిన ఓం కూడా నాశనం లేనిదే, నాశనం లేనిదే అగును. అది అలా ఎప్పటికీ నిత్యమై ఉంటేనే కదా ఏదైనా చేయగలదు. అది కొన్నాళ్ళకి నశించేటువంటి మంత్రమైనా వాక్యమైనా ఒక ఇదైనా అది ఎలాగా రాబోయే ఈ ఈ జీవుల్ని రక్షించగలదు అని చేత దానికి ఎప్పుడు నాశం లేనిదై ఉండదు. ఈ కారణం చేతనే వేదములు, వేదవేద్యుడకు నారాయణుడు, వేదసారమైన ప్రణవములు నాశన రహితములు అయినవి. చేతనే వేదములు, వేద ప్రతిపాద్యుడైనటువంటి నారాయణుడు, వేదమన్న వేదవేద్యుడు అయిన నారాయణుడు, వేదసారమైనటువంటి ప్రణవము కూడా ఎప్పుడు స్థిరంగా ఉండేవి, శాశ్వతమైనవి, నిత్యమైనవి, నాశన రహితములైనవి. అక్షరములలో మొదటిది ఆ అని, ఇది స్వతంత్రమైనది. అక్షరాలన్నిట్లో కూడా మొదటిది అక్షరం అనే కదా. మిగిలిన అక్షరములకు కారణమవుతోంది, ఆధారమైనది అకారము, నాశన రహితమునై ఉన్నది. ఆ అను ధాతువు రక్షించున్నది అని అర్థం ఇచ్చింది. అకారము అంటే ఆ అనే అక్షరానికి, ఆ అక్షరము అనే దానికి నాశనము లేనిది అని ఒకటి, తర్వాత ఎప్పుడు రక్షించేది అని కూడా తెలుసు. ఆ అనే అక్షరము విషయ విచారం ఇంకనూ చేయగలిగింది. ఇంకా వివరంగా చెప్పుకుందాం అంటున్నారు. పరమాత్మ పురుషులలో ఆద్యుడునైన వానికి అక్షరములలో మొదటిది అయిన ఆ అని నామకరణం చేయబడినది. పరమాత్మ ఈ పురుష శ్రేష్ఠుడు కదా ఆయన. ఆయన ఈ పురుషులలో మొట్టమొదటి వాడు అన్న పురుషోత్తముడు ఆయన. ఆయనకి ఆద్యుడైనటువంటి ఆయనకి ఆ అనే అక్షరంతో ఆయన చెప్పబడుతున్నాడు కనుక అక్షరాల్లో కూడా మొదటిదైనటువంటి ఆ అనే నామకరణం చెంది. ఆ అనగా ఇది మూల పురుషుని తెలుపును. అంటే చెట్టుకి వేళ్ళు మూలం ఎలాంటిదో ఇది మూల పురుషుడిని తెలియజేస్తుంది అకారం అనేది అని చెప్తున్నారు. అకారము అన్యాక్షర సహాయం అపేక్షింపగా అన్యాక్షరములకు మూలమై ఉండిన స్వతంత్రాక్షరము అనేది స్వతంత్రం అనేది ఎలా అయిందంటే, అసలు ఆ వేళ నుంచే వృక్షం పైకి నిలవడానికి, ఆ మొక్క ఆ విత్తనం మొలకెత్తడానికి అన్నిటికీ కూడా మూల కారణమైంది ఆ వేరే కనుక, మూల పదార్థం ఆయనే కనుక అది స్వతంత్రమే అవుతుంది. ఈ ఆకారం కూడా స్వతంత్రమైనది, స్వతంత్ర అక్షరము. దీనికి ఇది మిగతా అక్షరాలకు ఆధారం అవుతుంది తప్ప దానికి ఆధారం ఇది అక్కర్లేదు. అది తెలుపు మూల పురుషుడును స్వతంత్రుడు మాత్రమే కాదు, సర్వ స్వతంత్రుడై ఉన్నాడు. ఆయనకి ఇంకా ఏంటంటే ఆయనతో పోటీ ఎవరు అంటారు కదా. ఆయనకి సాటి అయిన వాడు లేడు, ఆయనకు మించిన వాడు లేడు అని చేత అలా ఆయన ఎలా అనుకుంటే అలా చేసేయగలడండి. అది అలాంటి వాడు. అకారం వల్లే మూల పురుషుడును,
ఇతరులకు కారణభూతుడు. ఈ అకారం అన్ని అక్షరాలకు ఎలాగ కారణభూతమైందో అకారం వచ్చినటువంటి ఈ పురుషుడు, ఈయన కూడా మూల పురుషుడుగానే ఉన్నాడు పరమాత్మ. అకారం ఇతర అక్షరములకు ఆధారమైనట్లే పురుషుడును చేతనములు అచేతనములు అన్నిటికీ ఆధారభూతుడు. ఈ అయితే ఈ చైతన్యం కల ఈ జీవులకైనా అంటే ఈ చెట్టు చాములు రాళ్ళు రప్పులు అచేతనాలకు కూడా అన్నిటికీ కూడా ఆయనే అచిత్తులన్నింటికీ కూడా ఆయనే ఆధారభూతుడు, మూల పురుషుడు, నాశన రహితుడు, భూత వర్తమాన కాలమునందు కలవాడు, భవిష్యత్తు ఉండువాడు. అది కొన్ని పదార్థాలను ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, కొన్నేమో గతంలో ఉన్నాయి, ఇప్పుడు లేవు, కొన్ని రాబోతాయి, కొన్ని వస్తాయి, కొన్ని రావు. కానీ ఈయన మాత్రం ఎప్పుడు అంతకుముందు ఉన్నాడు, ఇప్పుడున్నాడు, రాబోయే దాంట్లో కూడా ఉంటాడు, సర్వకాల సర్వాంతరమును ఉంటాడు. ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాల పరిమితి లేదు, విషయ పరిమితి లేదు, వస్తు పరిమితి లేదు. వాళ్ళు వీళ్ళ చూడరు, ఇక్కడ అక్కడ ఎక్కడ రక్షించాలని చూడు. అలాగే లేకపోతే ఇక్కడ మనమైతే అన్ని ఈ ఈ ప్లేస్ కి రండి, లేకపోతే ఇప్పుడు రండి, అప్పుడు రండి, ఈ విషయం అయితే చెప్తాను, ఇలా ఉంటాయి. కానీ స్వామి దగ్గర ఆయన ఎప్పుడు రక్షించడానికి సిద్ధంగానే ఉండేటువంటి, అన్ని రక్షించగల సత్త గలవాడు కూడా ఆయన్ని. ఆను ధాతువు నాకు రక్షించుట అని అర్థమందాక చెప్పుకున్నాం కదా. అకారవాచ్యుడైన పురుషుడును రక్షించుటే పరమ ధర్మమైన వాడు. ఈ అకారవాచ్యుడైనటువంటి ఈ పురుషోత్తముడే రక్షించుటే పరమ ధర్మము. అంటే ఆయనకి అదే పని ఇంకోటి లేదు. జగత్తుకు చరాచరములకు శబ్దములకు రక్షకుడై ఉన్నాడు. ఈ ప్రపంచానికి ఈ శబ్దానికి శబ్దవాచ్యుడు కూడా ఆయనే. సకల శబ్దములకు కూడా అకారము కారణము. పరమ పురుషుడును సకల జగత్తుకు చరాచరములకు శబ్దములకు కారణభూతుడై ఉన్నాడు. ఇక అర్థబలం చూసుకుంటే ఆ అర్థబలము చేత శ్రీపతిత్వము లక్ష్మీపతిత్వం అర్థమును వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఆయన లక్ష్మీపతి అని సీతాపతి అని అలాగా లక్ష్మీపతిత్వం అనేది కూడా ఆయన దానివల్ల ఆయన లక్ష్మీ నారాయణుడు అంటారు తప్ప మిథునాన్ని మనం ఎప్పుడు సేవించాలి. పార్వతీ పరమేశ్వరులని లక్ష్మీ నారాయణులని ఇలాగా ఇలా చెప్పబడుతుంటే లక్ష్మీపతిత్వం కూడా ఆయనకి ఎవరు అడ్రస్ ఏమిటయ్యా అంటే అదిగో నారాయణుడు అంటే ఎలా గుర్తుపట్టాలండి అంటే ఇగో లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద ఉంటే లక్ష్మీపతిత్వం కలిగిన వాడు ఎవరో వాడే నారాయణుడు అని అది పద్ధతి చెప్తూనే ఉంటారు. అకారమునందు వ్యాకరణ శాస్త్రానుసారము లుప్త చతుర్థి ఉన్నది. అయితే నారాయణాయ ఆయ అని అంటే ఆయన కొరకే. చతుర్థి విభక్తులు చిన్నప్పుడు చదువుకున్నాం కదా. కొరకు కై ఆయన కొరకు ఆయన చేత అని చెప్పిన కొరకు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేది. అది అక్కడ పైకి కనపడదు. కొరకు అని విభక్తి ప్రత్యయం వచ్చి సుప్రయత్నములకు సమస్త పదమైనప్పుడు రూపం వచ్చును. దీని వలన పరమాత్మకు శేషం అని తెలియను. ఇది పైకి కనపడదు కానీ ఆయా అనే పదం నారాయణకే ఆయన కొరకే అనేటువంటి అవధారణ అనేది తెలుస్తుంది. ఆయన తప్ప ఇంకోటి కాదు, ఆయనకే చెందినవాడు ఈ జీవుడు అని చెప్పడానికి అవకారం అర్థాన్ని తెలియజేస్తుంది. ఇట్లా అకారము సకల ప్రపంచ కారణమై సర్వరక్షకుడైన వారిని తెలుపుచున్నది. ఈ ప్రపంచానికి సత్త కలిగించిన వాడాన్ని, దీన్ని ఈ సృష్టించింది ఆయనే, రక్షించేది ఆయనే, లయం చేసేది ఆయనే, వీటిని కూడా సర్వరక్షకుడు ఆయనే అని తెలుస్తుంది. నేల, నీరు, తేజస్సు, గాలి, ఆకాశం అన్నవి దేవుడు, మానవులు, క్రియకులు, స్థావరములు ఉన్నవి చతుర్వర్గములు. వాని వ్యాపారములను వేదశబ్దమైన అకార కారణముననే జరుగుతున్నవి. అంటే మనమందరం కూడా ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని మనం ధరికి, అంటే ఈ పంచభూతాల దీంట్లో మనం పుట్టిన వాళ్ళం. స్వామి కూడా మళ్ళాగే పుట్టాడని అనుకుంటారు. రావణాథులు అందరూ కూడా శిశుపాళ్ళు, కంసులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళాగే, గోపికలు అలాగే అనుకున్నారు. మళ్ళాగే ఉన్నాడు, మళ్ళాగే పుట్టాడు, మనం అలాగే ఆయనకి దెబ్బతలితే రక్తం వస్తుంది, ఆయనకి ఇది వస్తుంది, అన్ని అలాగే మామూలుగానే కలిచారు దుర్యోధనాదులు కూడా. అంచేత వాళ్ళు నాశనం అయిపోయారు. చూడడానికి అలాగే ఉంటాడు కానీ ఆయన పంచభూతాత్మకమైనటువంటి శరీరం కాదు, పంచపురుషాత్మ అయినటువంటి శరీరం ఆయనది. సంకల్ప మాత్రంతో
వచ్చినదే. అంచేత ఈ వేదశబ్దమైనటువంటి ఈ అకారవాచ్యుడే ఆయన కారణం చేతే ఇవన్నీ కూడా ఈ 4 రకాలైనటువంటి జీవరాశులు ఏర్పడుతున్నాయి. జీవులు అంటే మనకి ఎవరు ఏ కేటగిరీ వర్ణాశ్రమాలు 4 వర్ణాలు ఎలా పెట్టారో అలాగే 4 రకాలైనటువంటి ఈ జీవరాశిని 4 రకాలుగా చేశారు. దేవతలని, మనుషులని, తిర్యక్కులు అంటే సంచరించేవన్నీ, అలాగే స్థావరములు, జంతువులు అలాంటివన్నీ తిర్యక్కులు అయితే ఈ చెట్లు రెప్పలు అన్ని కూడా స్థావరములు, కదిలేవి కథలన్నవి అని చెప్పుకుంటుంటాం కదా అవి. దేవతలు అంటే కొంచెం మనకన్నా అలాంటి వాళ్ళు మనలాంటి మానవులే. వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకో బ్రహ్మగారు, ఇంకో శివుడు గారు, ఇంకో దేవతలు ఇవన్నీ అందరు వస్తారు, కానీ నారాయణుడు ఒక్కడే ఉంటాడు. మీ ఇవన్నీ కూడా కాకపోతే క్లాసులో లీడర్ లాగా, లేకపోతే మన ఈ దేశానికి ఓ రాష్ట్రపతి అలాగా ముఖ్యమైన అధికారులుగా ఆయన పెట్టుకున్నాడు అంతే. సృష్టించడానికి బ్రహ్మగారిని లయం చేయడానికి రుద్రుడిని అలా ఆయన పెట్టుకున్నారు. ఈ వీళ్ళందరూ కూడా ఈ దేవత ముక్కోటి దేవతలు అందరూ కూడా మనలాగా మళ్ళీ వాళ్ళు చేసిన పాప పుణ్యాలను బట్టి మళ్ళీ వాళ్ళకి ఈ ఈ 4 జన్మల్లో తిరుగుతూనే ఉంటారు. ఈ వీళ్ళ యొక్క వ్యాపారాలన్నీ కూడా వేదశబ్దమైన అకారకారణంలోనే జరుగుతున్నవి. ఎందుకనగా ఇవన్నీను అకార శబ్దవాచ్యుడైన పరమాత్మ సృష్టించినవే. ఎందుకు అంత దేవతలు అలా బ్రహ్మగారు, రుద్రుడు వీళ్ళందరూ కూడా ఇలాగే అయిపోతారా అంటే అయిపోతారు. ఎందుకంటే ఆయన బ్రహ్మగారిని కూడా ఆయన చేసినటువంటి కొన్ని కోట్ల జన్మల్లో చేసినటువంటి పుణ్యం వల్ల ఆయనకు ఆ పోస్ట్ వచ్చింది అంతే. మళ్ళీ రేపు ఎప్పుడు నామరూపం లేకుండా ఉన్నవాడు కూడా కొన్ని జన్మల తర్వాత అంత పదవిని పొందే అవకాశం ఉంది ఈ ఈ ఈ దేవుడికి. అంచేతే ఎప్పుడు నిరాశ చెందుకోకూడదు. మనకిచ్చిన మాన్యుల్ ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటే భగవంతుడు మనకు కూడా మంచి జన్మ ఇస్తాడు. అది చెప్పేది. తర్వాత లౌకిక వైదిక శబ్దములకు కారణము అదే. తర్వాత వేదములకు ఆది ప్రణవమే. ఈ వేదాలన్నిటికీ కూడా మూలం ఏది అంటే ప్రణవమే. అందుకే వేద పఠనము హరి ఓం అని ప్రార్థన. ఏది స్తోత్రం చేయండి, ఒక మాట అవునండి, ఏదైనా సరే ఫస్ట్ హరి ఓం అని అంటారు. అంటే ఆ హరికే ఈ జీవుడు చెందినవాడు. అంటే ఆ శ్రీమన్నారాయణకే అకారవాచ్యుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణకే ఈ మకారవాచ్యుడైనటువంటి ఈ జీవుడు ఆయనకే చెందినవాడు. దాని వివరణ అంతా కూడా ఆ తర్వాత ఈ ఓం అన్న దానికి ఆ వివరణే తప్ప ఓం అనే దాంట్లోనే మొత్తం అర్థం అంతా కూడా ఉంటుంది. అన్ని వేదములు ప్రణవమందే మునిగి ఉన్నవి. ఈ వేదాలన్నీ కూడా వాటి అర్థం అంతా కూడా ఈ ఓం అనేటువంటి దాంట్లోనే ఉంది. వేద సంస్కృత వాంగ్మయమంతైను ప్రణవమే. అది కావున ప్రణవమును నేర్చుట అన్న వీని నేర్చుటే అగును. ముందర ఈ ఓం అనే దానికి అంటే జీవస్వరూపం కనుక మనకు తెలుసుంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ ఓం అన్న ప్రణవం యొక్క అర్థాన్ని కనుక మనం పూర్తిగా అవగాహన చేసుకొని దాని ప్రకారంగా మనం నడుచుకుంటే, అంటే ఏమిటి అనగానే మనం ఇంకోళ్ళకి పరాధీనం శేషభూతులం అని తెలిసిపోయింది కదా. తెలిసిపోయిందంటే ఇంకా మనకి మన స్వతంత్రం లేకపోతే మనం స్వతంత్రుడు అనుకుంటే కదా ఇవన్నీ మనకి కోపాలు, తాపాలు, అహంకారం ఇవన్నీ వచ్చేస్తాయి. అంచేత ఇవన్నీ కూడా మనం చేసినట్టే అని చెప్తున్నారు. అవి చాటి చెప్పున్నది ఓంకార ప్రభావమనే. ఉదాత్త అనుదాత్తాది స్వరములు దీన్నే కీర్తించుతున్నవి. అంతటి విశిష్ట ప్రణవము అకారమందు లయమై ఉన్నది. ఇదంతా కూడా ఈ అకారంలోనే ఇవన్నీ కూడా కనపడకుండా ఉన్నాయి. అకారమే వాక్కులకు అంటే పలుకులుగా రూపొందింది. ఇట్లు అకారము శబ్దములకు మూలము, ఆధారము, కారణమునై ఉన్నది. అదే మూల కారణతత్వము, అదే అన్నిటికీ ఆధారము. అన్ని శబ్దముల చే ఆ ఆకారంతో చెప్పబడిన వాడే పరమాత్మ. అతని నామము వాచకమవుతుంది. దీన్ని సంబంధం నిరుగపరచుట, విశదపరచుట అకారం యొక్క సహజ లక్షణము, స్వభావమునై ఉన్నది. ఇది చెప్పడమే అకారం యొక్క అకారవాచ్యుడు అని చెప్తున్నారు. అంటే ఆయనే మూల పదార్థము, నాశన రహితుడు, సర్వకాల సర్వాస్తుల్లో ఉండేవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు నాకు లేనివాడు,
ఈ మనలో మన సత్తను కలిగించి ఈ ముముక్షులైన వాళ్ళకి ఈ సంసారాన్ని నివృత్తి చేసి తన దగ్గర చేసుకునేటువంటి పెద్ద భారాన్ని తన మీద వేసుకున్నటువంటి వాడు ఆయన అని తెలుసుకోవడానికి ఆ జగత్ కారణతత్వాన్ని తెలియజేస్తుంది. జగత్ కారణతత్వం ఆయనే, వేదవేద్యుడు ఆయనే అని తెలియజేస్తున్నారు. అకారవాచుడైన పరమాత్మ ఇంతవరకు వివరించినట్లు సకల శబ్దములకు వల్లే సకల భూతములకును కారణమై ఉన్నాడు. అదే శబ్దవాచ్యుడు అన్నారు. అలాగే ఈ జీవరాశులన్నిటికీ కూడా ఆయనే కారకుడు అని కూడా చెప్తున్నారు. అవి పరమాత్మ వల్లనే పుట్టి జీవించుతున్నవి. ఆ చీమ దగ్గర నుంచి పిపీలకాది బ్రహ్మ వరకు అంటారు కదా, చిన్న చీమ దగ్గర నుంచి అణువు దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా ఆయనే సృష్టికర్త. ఆయన్ని వచ్చేస్తే పుట్టింపబడుతున్నారు, పంచబడుతున్నారు, నశింపచేయబడుతున్నారు. అన్ని కూడా సృష్టికర్త ఆయనే. సంహరించేవాడు ఆయనే, సంహరింపబడు రక్షించేవాడు, రక్షింపబడేవాడు అన్ని కూడా అతడే. అకారముచే వ్యక్తమవుతున్నాడు. అంటే సృష్టి స్థితి లయ కారకుడు ఆ శ్రీమన్నారాయణుడే అనేది ఈ జీవుడు ఆయనకి చెందిన వాడే అని చెప్పేదే ఓంకారం యొక్క ప్రణవం యొక్క చెప్తున్నారు. మీకు అర్థం? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాః సమస్తం సర్వం శ్రీకృష్ణ.